మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే పలు ప్రాంతాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఇక వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పొట్టెత్తారు. శివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ వేములవాడ నుంచి శివరాత్రి వేడుకలను లైవ్ ద్వారా అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలానికి భక్తులు పుట్టెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పాతాళగంగ వద్దకు భారీగా భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు చేస్తున్నారు. గంగాధర నంది మండపం వద్ద కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తెచ్చుకుంటున్నారు. ఇక సాయంత్రం స్వామివారికి నంది వాహన సేవ, ఆలయ ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు రుద్రాభిషేకం, రాత్రి 12 గంటలకు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. శివయ్యను దర్శించుకోవడానికి వచ్చే భక్తజనంతో శ్రీశైలం రహదారులన్నీ రద్దీగా మారాయి. మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే పలు ప్రాంతాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిలకిలాడుతున్నాయి. ఇక శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ వేములవాడ నుంచి మహాశివరాత్రి వేడుకలు లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి వేడుకలకు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. మనం వేములవాడ రాజేశ్వర స్వామి దేవాలయం వారి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వారు కోన మొక్కులు కూడా చెల్లించుకునేందుకైతే పెద్ద ఎత్తున వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మామూలు రోజుల్లో కంటే కూడా మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని చాలా మంది భక్తులు వారి మొక్కులు చెల్లించుకునేందుకు అయితే వస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. అసలు సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వస్తున్నారు? అసలు మార్నింగ్ వెళ్ళాం, ఇప్పుడు రీచ్ అయ్యాం. 1 అవర్ పట్టింది. దర్శనం బాగా అయింది, మంచిగా వస్తుంది. ఎట్లా ఉంది పబ్లిక్ ఎట్లా ఉన్నారు? బాగానే ఉంది. 1 అవర్ పట్టిందండి, ఏం ఇబ్బంది అనిపించలేదు. అదే అంత ఓకేనా? అంటే మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారు? అంటే మీరు ఇప్పటి వరకు ఏమైనా మొక్కులు, మీ కోరికలు ఏమైనా నెరవేరినాయా? ఎట్లా అనిపిస్తుంది అసలు మీరు ఇక్కడ వెమ్లాడకు వస్తే ఎట్లా అనిపిస్తుంది? ఫ్యామిలీతో నచ్చాం. ఎప్పుడు శివరాత్రికి ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం శివరాత్రి. బాగా అనిపిస్తుంది. పబ్లిక్ ఇస్తా ఉన్నా కానీ 1 అవర్ పట్టింది అంతే. రైట్. వేములవాడ రాజేశ్వర స్వామి దేవాలయం అంటే ఎంతో దూరం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వేములవాడ రాజన్న స్వామిని దర్శించుకుంటామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉమ్మడి తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజెంట్ భక్తులు అయితే వచ్చారు. అంతేకాదు ప్రతి ఏడాది కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రాజన్న స్వామి దేవాలయానికి వచ్చి దర్శనాలు చేసుకుంటారు భక్తులు. అంతేకాదు ఇక్కడ అధికారులు కూడా మనం చూసుకోవచ్చు, భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. వారికి అంటే ప్రత్యేకంగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కూడా గర్భగుడి దర్శనం జరిగే విధంగా కూడా అందరికీ శివుడి మహాశివుడి దర్శనం జరిగే విధంగా అయితే ప్రతి ఒక్కరికి దర్శనం జరిగే విధంగా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ కోడమొక్కులు జరుపుకునే విధంగా కూడా అధికారులు కూడా ప్రతి ఒక్కరు అంటే వాళ్ళు మొక్కులు చెల్లించుకునే విధంగా వారికి మొక్కులు చెల్లించుకునే వారికి కూడా కోడమొక్కుల కోసం ఈ మధ్య కాలంలో కోడలను కూడా తెప్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం ప్రజెంట్ చూసుకోవచ్చు, అధికారులు ఇక్కడ ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఏమైనా అనుకోని సంఘటనలు ఏమైనా ప్రమాదం జరిగితే కూడా ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఫైర్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ దక్షిణ కాశీగా పిలువబడేటువంటి ఈ మహాపుణ్యక్షేత్రం ప్రస్తుతం లక్షల మంది భక్తులతో అయితే కిటకిటలాడుతుంది. అయితే సామాన్య రోజుల్లో కంటే కూడా ఇప్పుడు మనం భక్తులను చూసుకోవచ్చు, లైవ్ లో చూసుకోవచ్చు. చాలా మంది భక్తులు మహాశివుణ్ణి దర్శించుకునేందుకైతే హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అంటే సామాన్య రోజుల కంటే కూడా భక్తులు ఎక్కువ శాతం వస్తున్నారు. అటు ప్రసాదం విషయంలో అంటే లడ్డు పులిహోర విషయంలో కూడా భక్తులకు అందరికీ కూడా సరిపోయే విధంగా సామాన్య రోజుల కంటే కూడా ఇప్పుడు ఎక్కువ వరకు ప్రసాదాన్ని తయారు చేసినట్టుగా కూడా అంటే ఎవరికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా స్వామివారి ప్రసాదం అందే విధంగా అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేశామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కెమెరామెన్ సంతోష్ తో రిపోర్టర్ సంతోష్ కుమార్, రాజన్న సిరిసిల్ల రాజరాజేశ్వర దేవాలయం. రైట్, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.